ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. ఓకేనా? రైట్. అంటే చూడన్నా ఇది కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక స్టోన్ ఉంది. ఇక్కడ ఒక స్టోన్ ఉంది. ఆ స్టోన్ యొక్క రేడియస్ ఎంత? 2 మీటర్స్ అంట రేడియస్ అది. ఓకేనా? అదేవిధంగా ఈ 5 రౌండ్స్ అంటే 5 రౌండ్స్ వేయడానికి ఈ స్టోన్కి ఎంత టైం పడుతుంది? 10 సెకండ్స్ పడుతుంది. ఇది మొత్తం గివెన్ డేటా ఇచ్చాడు మనకి. ఎగ్జామినేషన్లో మనకి ఏమి ఇచ్చిన డేటా, ఒక స్టోన్ని త్రో చేస్తున్నాం అంటే విసురుతా ఉన్నాం. ఎంత యాంగిల్తో త్రో చేస్తున్నావు? గ్రౌండ్కి 30 degrees యాంగిల్తో త్రో చేస్తున్నాం. త్రో చేసేటప్పుడు అది యాక్చువల్గా అది స్టోన్కి రేడియస్ ఉంది. ఎంత ఉంది? 2 మీటర్స్ ఉంది. అదేవిధంగా 5 రౌండ్స్ కంప్లీట్ చేయడానికి 10 సెకండ్స్ పడుతుందంట. మన క్వశ్చన్ ఏం అడిగాడంటే, వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ద స్టోన్ టు క్రాస్ ది హెడ్ ఆఫ్ ది పర్సన్? అంటే ఇక్కడ నుంచి నువ్వు విసిరేటప్పుడు ఈ పర్సన్ని ఎంత టైంలో క్రాస్ చేస్తుంది అని చెప్పేసి ఈ క్వశ్చన్ అడిగాడు. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అయితే మనకి ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చిన హింట్ ఏంటంటే 5 రౌండ్స్ ఇచ్చాడు, 10 సెకండ్స్ ఇచ్చాడు, దీనికి రేడియస్ ఇచ్చాడు, 2 మీటర్స్ ఇచ్చాడు. అయితే మనం స్పీడ్ అనుకోవచ్చు కదా. స్పీడ్ ఆఫ్ ది స్టోన్, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ స్టోన్. స్పీడ్ ఆఫ్ ఏ స్టోన్ కనుక్కుందాం ఫస్ట్. స్పీడ్ ఆఫ్ ఏ స్టోన్ ఎలా వస్తుంది? స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్సే కదా. డిస్టెన్స్ కవర్డ్ బై స్టోన్ బై టైం టేకెన్. ఎస్, డిస్టెన్స్ 5 రౌండ్స్కి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? 5 ఇంటూ ద డిస్టెన్స్. ఇప్పుడు ఒక్కొక్క రౌండ్కి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? సర్కంఫరెన్సే కదా. దీనికి సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది? 2πr అవుతుంది. ఒక్కొక్క రౌండ్కి 2πr, 2 రౌండ్స్కి 2πr, 3 రౌండ్స్కి 3πr, 4 రౌండ్స్కి 4πr, 5 రౌండ్స్కి 5 ఇంటూ 2πr. బై టైం ఎంత పడుతుంది? 5 రౌండ్స్కి 10 సెకండ్ పడుతుందని చెప్పేసి వాడే ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది? 5 1s are 5, 5 2s are 2 గెట్ క్యాన్సిల్, అండ్ 5 ఇంటూ అండ్ ఆర్ అంటే 2 కదా, 2 ఇచ్చాడు. అండ్ 2π అనేది స్పీడ్ అన్నమాట. స్పీడ్ ఆఫ్ ది స్టోన్ అంటే ఈ స్పీడ్తో వెళ్తుంది. ఈ పాత్లో ఎంత స్పీడ్ వెళ్తుంది? 2π మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది. ఓకే, ఇట్ ఈస్ అ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ప్రాబ్లంలో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. అంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్, ఇక్కడే ఏ పాయింట్ దగ్గర మనం త్రో చేస్తున్న స్టోన్, అక్కడ నుంచి ఈ పర్సన్కి ఒక డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 500 మీటర్స్ ఇచ్చాడు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే టైం కనుక్కోవాలి. టైం ఎలా వస్తుంది మనకి? టైం రావాలంటే ఈ డైరెక్షన్లో త్రో వెళ్తుంది కదా, ఈ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఫస్ట్ నీకు వెలాసిటీ తెలియాలి. అంటే వెలాసిటీ ఏ డైరెక్షన్లో వెలాసిటీ ఉంటుంది? డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఉండాలి. అంటే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇది డిస్ప్లేస్మెంట్ కాదు, ఇది యాక్చువల్ పాత్ ఇది. అప్పుడు ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ ఎంత ఇచ్చాడు? 500 ఇచ్చాడు.